అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఈ వీడియో దేని గురించి అనేది. అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇంట్లోనే సింపుల్ గా ఉయ్యాలను ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. బయట కొన్న ఉయ్యాల కంటే 100% బెస్ట్ గా ఉంటుంది ఈ ఉయ్యాల అయితే. ఆ బుడ్డోడు ఎలా ఊగుతున్నాడో చూస్తున్నారుగా. దీన్ని ఎలా కట్టాలో చూపిస్తాను రండి. కావాల్సిందైతే తాడు. మీ ఇంటి హైట్ని బట్టి మీరు ఎంత హైట్లో ఉయ్యాల కట్టుకోవాలనుకుంటున్నారో అంత లెంత్ని బట్టి తాడైతే తీసుకోండి. ఇలా రెండు తీసుకోవాలి విడివిడిగా. ప్లస్ ఇంకొకటి వచ్చేసి 2 రాడ్స్. ఇగో ఇలాంటి రాడ్స్ లోపల హోల్ అనేది ఉండాలి. కట్టెలతో ఎలా కట్టాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము కట్టెలతో కట్టాము. ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఇలా రాడ్స్ అవైలబుల్గా ఉంది కాబట్టి రాడ్స్తో అయితే కట్టేసాము. మనం స్టడీకి యూజ్ చేస్తాం కదా పెద్ద ప్యాడ్, అది తీసుకోవాలి. ఒకవేళ లేకపోతే 100 రూపీస్కో 150కి దొరుకుతుంది, బయట నుంచి తీసుకోండి. ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుగా నేను అక్కడ చూపిస్తున్న సేమ్ సైజులో కట్టెలు అనేది తీసుకోవాలి. 2 హెడ్ దగ్గర మళ్ళీ కాల్ దగ్గర పెట్టడానికి. ఇవి ఉంటే ఉయ్యాల రెడీ అయిపోతుంది. ఫస్ట్ మనం ఈ 2 రాడ్స్ తీసుకున్నాం కదా, హోల్ ఉన్న రాడ్స్, దాంట్లో దారం అనేది వేయాలి. నేనైతే దారం అని యూజ్ చేస్తున్నా, దాన్ని ఏమంటారో నాకైతే సరిగ్గా తెలియదు కాబట్టి దారం అని యూజ్ చేస్తున్నా. దారాన్ని రాడ్ హోల్ నుంచి తీయాలి. మళ్ళీ దాని చివర ఒక ముడి అనేది వేయాలి. ఆ రాడ్స్ అనేది కదలకుండా అటు ఇటు అక్కడ కనిపిస్తుంది కదా, అలా రాడ్స్కి అటు చివర ఇటు చివర హోల్ అనేది వేయాలి. అయితే రాడ్ అనేది కదలదు. 2 రాడ్స్ని ఈక్వల్గా తీసుకొని పైన మనం దేంతో సపోర్ట్తో అయితే కడుతున్నామో అలా పైన సపోర్ట్తో కట్టేయాలి ఈక్వల్గా. ఇలా ఈక్వల్గా హైట్ అటు ఇటు కాకుండా చూసుకోవాలి. ఇలా పైన దేంతో అయినా సపోర్ట్తో తీసుకొని కట్టేయాలి దారాన్ని. అయితే అది సపోర్ట్ ఉన్నా అది ఫ్యాన్ తగులుతుందని అటు చివర ఇటు చివర నుంచి కట్టేసాము. ఆ దారం కట్టడం అయిన తర్వాత మనం ఫస్ట్లో తీసుకున్నాం కదా, అక్కడ కట్టినాం కదా రాడ్, ఆ రాడ్కి కొద్దిగా ఎక్స్ట్రా సైజులో క్లాత్ అనేది తీసుకోవాలి. ఆ క్లాత్ అనేది కొద్దిగా మందంగా ఉంటేనే కొద్దిగా స్టాండ్గా ఉంటుంది. నేనైతే బెడ్ పైన బెడ్షీట్ లాగా యూజ్ చేస్తారు కదా, ఆ క్లాత్ని అయితే తీసుకున్నా. నా దగ్గర ఎక్స్ట్రా ఉండే కాబట్టి అదైతే తీసుకున్నా. కొద్దిగా ఎక్కువ లెంత్ ఉండేటట్టు చూసుకోండి. నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత లెంత్ ఉందో, అంత లెంత్ ఉండేటట్టు చూసుకోండి. అయితేనే కొద్దిగా వెడల్పు అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే ఉయ్యాల అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, అనేది క్లాత్ అనేది జారిపోకుండా స్ట్రాంగ్ అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువ లెంత్ ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి. తీసుకున్న క్లాత్ని మనం బట్టలు ఎలా అయితే ఆరబెడతామో దండల పైన, అలా కొద్దిగా ఒక సైడ్ లెంత్ ఎక్కువ ఉండేలా చూసుకొని ఒక సైడ్ కొద్దిగా లెంత్ తక్కువ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి. లెంత్లో కూడా పెట్టుకోవచ్చు కానీ క్లాత్ అనేది సరిపోదు. కొద్దిగా ఎక్కువ వెడల్పు ఉన్న ఉయ్యాల కడుతున్నాం కాబట్టి కొద్దిగా అటు ఇటు తక్కువ ఉన్న క్లాత్ చూసుకుంటూ అలా ఈక్వల్ చేసుకుంటూ పెట్టుకోవాలి. నేను అక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను. అలా అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా చేసుకున్న తర్వాత, ఒకే సైజులో ఈక్వల్గా చేసుకున్న తర్వాత ఇంకొక ఎంటీ రాడ్ ఉంటుంది కదా, అలా నేను అక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఎంత వెడల్పు అనేది కావాలనేది మనం ఫస్ట్ కట్టె తీసుకుంటాం కదా, ఆ కట్టెతో మెజర్మెంట్ తీసుకోవాలి. ఆ కట్టె అనేది లోపల కరెక్ట్గా ఈక్వల్గా సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. అలా చూసుకున్నట్టయితే ఆ కట్టె వచ్చిన తర్వాత కూడా కొద్దిగా లూజ్ అనేది ఉండాలి. అలా లూజ్ ఉంటేనే లోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా లూజ్ కాకుండా టైట్ అయితే మాత్రం ఉయ్యాల లోతు అనేది రాదు. లోతు రాకపోతే పిల్లలు అటు ఇటు కదిలేటప్పుడు పడిపోతారు కిందికి. అలా కాకుండా కట్టే అలా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఉయ్యాల కొద్దిగా ఆ క్లాత్ అనేది కొద్దిగా ప్లస్ అనేది ఇంకా ఉండాలి, లూజ్గా ఉండాలి. అలా లూజ్గా చేసుకుంటూ అక్కడ చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకుంటూ అలా పెట్టుకోండి. నాకైతే ఫస్ట్ వీడియో తీస్తున్నందుకో ఏమో తెలియదు కానీ ఫస్ట్లో ఇలా పెట్టాను కదా, ఇదైతే సరిగ్గా కుదరలేదు. క్లాత్ అనేది పక్కన మిగిలకపోతే మళ్ళీ పోతుంది, కిందికి జారిపోతుందని మళ్ళీ తీసి ఇంకొకసారి పెట్టాను చూడండి. అలా క్లాత్ కొద్దిగైనా బయటికి రావాలి, వస్తేనే అక్కడ మనం పిన్స్ పెట్టుకుంటాం, అది సేఫ్టీ కోసం. అలా రాలేదు నాకైతే, అందుకే మళ్ళీ తీసి ఇంకొకసారి పెట్టుకున్నా. ఇప్పుడు పెట్టుకున్నప్పుడు అయితే కరెక్ట్గా వచ్చింది. అలా పెట్టుకున్నప్పుడు పక్కన క్లాత్ అనేది మిగిలాలి. ఆ మిగిలితేనే మనం అక్కడ పిన్స్ పెట్టుకుంటాం కాబట్టి క్లాత్ అనేది జారిపోకుండా సేఫ్టీగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే జారే క్లాత్తో ఉయ్యాల కట్టకూడదు, కాటన్ క్లాత్ అనేది ఉండాలి. అయితేనే అది స్టిఫ్గా ఉంటుంది. కాటన్ అనేది జారదు కదా, అందుకే అది స్టిఫ్గా ఉంటుంది. పిల్లలు జారిపోకుండా క్లాత్ నుంచి మంచిగా ఉంటుంది. అందుకే కాటన్ క్లాత్ అనేది తీసుకోవాలి.
నేను బెడ్షీట్ తీసుకున్నా, అది కూడా కాటన్ది తీసుకున్నా. కొద్దిగా మందం ఎక్కువ ఉంది, పిల్లలు పడుకునేటప్పుడు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఈ ఉయ్యాలకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఉయ్యాల కొద్దిగా ఊపినా సరే అది ఎక్కువగా ఊగుతూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేస్తారు కదా, అలా లేచినప్పుడు వాళ్ళ కదలికతోనే ఉయ్యాల అనేది ఆటోమేటిక్గా కొద్దిగా ఊగుతుంది అటు ఇటు. అప్పుడు మనం పక్కన లేకపోయినా వాళ్ళు పక్కన ఉన్నట్టు ఫీల్ అవుతారు. అందుకే ఈ ఉయ్యాల అనేది చాలా వరకు బెస్ట్ బయట కొన్న దానికంటే. ఇప్పుడు నెక్స్ట్ టైం మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ నెక్స్ట్ టైం అయితే పెట్టినా, ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చింది. లోతు మళ్ళీ హైట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఫస్ట్లో చెప్పాను కదా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి అని. అది ఎందుకు చెప్పానంటే మనం ఇలా పడుకోబెట్టినప్పుడు పిల్లలు కిందికి జారిపోతారు అనే భయం లేకుండా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అక్కడ టైట్గా పిన్ చేసేయచ్చు. అప్పుడు పిల్లలు కిందికి జారిపోతారు అనే భయం అనేది కూడా మనకు అసలు ఉండదు. అలా ప్యాడ్ని పెట్టేసిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పిల్లల హైట్ని బట్టి మనం కట్టెలు అనేది అటు చివర ఇటు చివర అనేది పెట్టేయాలి. అందుకే నేను ఫస్ట్లో చెప్పాను కట్టెల మెజర్మెంట్ అనేది తీసుకోండి అని. అలా తీసుకుంటేనే లోత్ అనేది తర్వాత సెట్ అవుతుంది. ఇంతే అండి, సింపుల్గా ఉయ్యాల అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో వాళ్ళు పడిపోకుండా పిన్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అనేది కూడా చూపిస్తాను. కొద్దిగా పెద్ద సైజ్ పిన్స్ అయితే తీసుకోవాలి. చిన్న సైజ్ పిన్స్ కాకుండా కొద్దిగా పెద్ద సైజ్ పిన్స్ అయితే తీసుకోండి. ప్రజెంట్ అయితే ఉయ్యాల అనేది రెడీ అయిపోయింది. ఈ సైజ్ పిన్స్ అయితే తీసుకోండి. ఈ పిన్స్ని ఎక్కడెక్కడ సేఫ్టీ చేయాలో చెప్తాను. మనం ఫస్ట్లో పక్కన కొద్దిగా క్లాత్ ఉంచాలి అన్నాను కదా, అక్కడ సైడ్లో అలా సైడ్కి క్లాత్ ఉంచాం కదా, ఆ సైడ్ క్లాత్ని పట్టుకొని అక్కడ 3 పిన్స్ అయితే సెట్ చేసుకోవాలి. సైడ్ని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ లోపల ఉన్న క్లాత్ని పట్టుకొని ఆ రాడ్ పైన నుంచి అలా పిన్ అనేది పెట్టుకోవాలి. ఇలా మొత్తం 4 పిన్స్ అయితే పెట్టుకోవాలి. 4 పెట్టుకోవచ్చు. మళ్ళీ మీ దగ్గర పిన్స్ అనేది ఎక్కువగా ఉంటే పైన తల వైపు కూడా పెట్టుకోవచ్చు. కానీ కాళ్ళ వరకు పెట్టుకుంటే సరిపోతుంది నా ఒపీనియన్ ప్రకారం అయితే. నేనైతే 4 పిన్స్ పెట్టాను. అలా కట్టడానికి కొద్దిగా మందం ఉన్న తాడునే తీసుకోండి. ఇప్పుడు గుర్తుకొచ్చింది దాని తాడు అంటారని. ఎందుకో వీడియో చేసేటప్పుడు కొన్ని పదాలు మిస్ అవుతాయి నాకైతే. దాన్ని ఏమంటారో ఏమో అని కన్ఫ్యూజ్ అవుతాను. మళ్ళీ తప్పుగా చెప్తే మీకు అర్థం కాదు కదా, అందుకే నాకు వచ్చిన భాషలో అయితే చెప్పేస్తాను. పిన్ పెట్టడం అయితే అయిపోయింది. ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్ అయితే ఇక్కడ పెట్టేశాను. మళ్ళీ అటు చివర ఒకటి పెట్టాను. అంటే ఇటువైపు కాళ్ళు చేస్తాం, కాళ్ళు ఇటువైపు తల చేసి పడుకోబెడతాం కాబట్టి ఇటు కాళ్ళు చేసి కిందికి జారిపోకుండా అలా టైట్గా పట్టుకొని క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని కొద్దిగా టైట్గా పట్టుకొని పిన్ అయితే అక్కడ పిన్ చేసేయాలి. అలా పిన్ చేయడం వల్ల పిల్లలు కిందకి జారినా కింద పడిపోకుండా ఉంటారు సేఫ్టీగా. మళ్ళీ దానిపై నుంచి ఒక బెడ్షీట్ వేసేసాను. ఇలా బెడ్షీట్ వేయడం వల్ల కొద్దిగా మందం బెడ్షీట్ వేయడం వల్ల పిల్లలైతే మంచిగా హాయిగా పడుకుంటారు. వాళ్ళకు కూడా బెడ్ పైన ఉన్నట్టు అనిపిస్తుంది మెత్తగా. ఇదైతే స్పెషల్గా మా బుడ్డోడి కోసమే కుట్టించాను. చిన్నది చాలా మంచిగా ఉంటుంది బుడ్డది. ఈ చిన్ని బుడ్డ బెడ్షీట్ కుట్టడానికి 60 రూపీస్ తీసుకున్నారు. దీన్ని పైనుంచి వేసేసి దాని తర్వాత మా బుడ్డోడి ఉయ్యాలను డెకరేషన్ చేసేసాను వాడిని పడుకోబెట్టడానికి. అయినా బెడ్షీట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను, కానీ ఇదైతే అక్కడనే ఉంటుంది పర్మనెంట్గా. ఎందుకంటే ఇది కొద్దిగా మందం ఉంటుంది, అందుకే దీనిపైననే వేరే బెడ్షీట్ వేసి పడుకోబెడతాను. వాళ్ళు యూరిన్ పాస్ చేస్తారు కాబట్టి ఇది వాటర్ అబ్జర్వేషన్ క్లాత్ అన్నమాట. ఇదైతే వేసేసాను. ఇది మీషో నుంచి తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే అడగండి. వాడి మెడ దగ్గర పెట్టడానికి ఒక చిన్న టవల్ తీసుకున్నాను. ఇప్పుడైతే మా బుడ్డోడిని పడుకోబెడతాను. చూడండి ఎలా పడుకుంటాడో. చూసారా ఎంత మంచిగా పడుకున్నాడో. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మొత్తం బేబీ వీడియోసే ఉంటాయి.